పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల సందడి నెలకొంది. 137 రకాలకు పైగా విదేశీ పక్షులు పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు బోటింగ్, సంక్రాంతి ఆటలు, క్రీడా పోటీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఒక అద్భుత మాయాలోకం. అడుగు పెడితే చాలు ప్రకృతి పరవశించిపోతుంది. అటు నింగిలోకి దూసుకువెళ్లే ఇస్రో రాకెట్లు, ఇటు తలుపులు లేని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం, మధ్యలో కనుచూపు మేర నీలివర్ణపు పులికాట్ సరస్సు, విదేశీ పక్షుల విన్యాసాలు, ఫ్లెమింగోల సందడితో ఈ ప్రాంతం ఇప్పుడు పర్యాటక స్వర్గధామంగా మారింది. అది దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. సుమారు 729 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పులికాట్ అద్భుతానికి చిరునామా. సముద్రపు ఉప్పునీరు, నదుల మంచునీరు కలిసే ఈ అద్భుత సంగమ క్షేత్రం కోట్లాది జీవరాశులకు పురిటిగడ్డ. 137 రకాలకు పైగా విదేశీ పక్షులు వేల మైళ్ల దూరం నుంచి ఇక్కడికి వలస వస్తాయి. ముఖ్యంగా లేత గులాబీ రంగులో మెరిసిపోయే ఫ్లెమింగో పక్షులు చేసే విన్యాసాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. స్వర్ణముఖి, కాళంగి, అరణి నదుల్లో వరద నీరు పులికాట్ సరస్సుకు చేరి బంగాళాఖాతంలో కలుస్తుంది. సరస్సు పరిసరాల్లో 46 గ్రామాలున్నాయి. సరస్సు మధ్యన ఉండే దీవుల్లో 16 గ్రామాలున్నాయి. కొన్ని దీవుల్లో ఉండే గ్రామాలకే ఇప్పటికీ రోడ్లు లేవు. వారంతా పడవల్లోనే ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో 80 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ సరస్సు ఏపీలో 84%, తమిళనాడులో 16% విస్తరించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు, వాకాడు, దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడా మండలాల్లో పులికాట్ సరస్సు ఉంది. విదేశాల నుంచి 137 రకాల పక్షులు ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇక్కడికి విడిదికి వస్తాయి. మార్చి, ఏప్రిల్ నెల వరకు ఇక్కడే ఉండి తిరిగి వెళుతుంటాయి. ఇక్కడే జతకట్టి సంతానోత్పత్తిని చేస్తాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాలు, మన దేశంలోని హిమాలయాల ప్రాంతాల నుంచి పక్షులు వస్తాయి. కొన్ని వేల కిలోమీటర్ల దూరం నీరు, ఆహారం లేకున్నా రేయింబవళ్లు ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఈ పక్షులు వస్తున్నాయంటే ఈ ఏడాది వర్షాలకి లోటు లేదని, పంటలు బాగా పండుతాయని స్థానికులు అంచనాకి వస్తారు. ఇక్కడ పక్షుల కేంద్రం అనేటువంటి నేలపట్టుకు వచ్చున్నాము. ఇక్కడికి మా స్కూల్ పిల్లలను కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాము. ఇక్కడ నుంచి మేము సూలూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ కానీ, అక్కడ అటకాంతిప్పలో జరిగేటువంటి ఈ బోటింగ్ కానీ అన్ని దగ్గరలో మేము ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇది మాకు ఒక పండుగలాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో జరిగే ఒక ఏకైక పండుగ ఇది. మా ప్రాంతంలో జరిగేటువంటి ఒక ముఖ్యమైన పండుగ. అందులో నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చే కొత్త కొత్త రకాలైన పక్షులు కానీ వాటిని అంటే కొత్తగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒకసారి వస్తాయి. వాటిని మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మళ్ళీ వాటి వలసలు కొనసాగుతూ ఉంటాయి. వాటి గురించి మేము తెలుసుకుంటూ ఉంటాము. మా పిల్లలకు కూడా మేము మా స్కూల్స్లో వాళ్ళకి వివరించడం కానీ, వాళ్ళు దాని గురించి కొత్తగా విషయాలు తెలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ప్రముఖ పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ సైతం ఫిదా అయిన ప్రాంతం నేలపట్టు. ఇక్కడి కడప చెట్లపై కట్టే గూళ్లు ఒక అద్భుతం. చెరువుల్లో, పొలాల్లో వీటి రెట్టల వల్ల పంటలు బాగా పండుతాయి. రైతులకి అధిక దిగుబడులు వస్తుంటాయి. అందుకే తరతరాలుగా ఇక్కడి ప్రజలు వీటిని దేవతా పక్షులుగా ఆరాధిస్తారు. ఇళ్లల్లోకి వచ్చినా ఏ హాని తలపెట్టరు. బయట ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైనా వీటికి హాని చేయాలని చూస్తే అస్సలు సహించరు. ఈ రోజు మా స్కూల్ నుంచి పిల్లలందరినీ కూడా నేలపట్టు బర్డ్ సాంక్చురీ తీసుకొచ్చాం. మేము ప్రతి ఇయర్ కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాం సార్, లోకల్ కాబట్టి. ఇక్కడికి ప్రతిసారి వచ్చి బర్డ్స్ అన్నిటిని చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మా పిల్లలకు కూడా చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత దాంతోపాటు చిల్డ్రన్ పార్క్ కూడా బాగా ఎంజాయ్ చేశారు సార్. సో ఇక్కడికి వచ్చి బర్డ్స్ ని, టైప్ ఆఫ్ బర్డ్స్ అన్నిటిని కూడా, పెలికాన్ని, ఫ్లెమింగోని, అన్ని రకాల బర్డ్స్ ని చూడడం ఇక్కడ చాలా వినోదంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాగే ప్రతి ఇయర్ కూడా వస్తూ ఉంటామని చెప్తున్నాను. ప్రతి ఏటా 15,000 నుంచి 30,000 ఫ్లెమింగో పక్షులు విడిదికి వస్తాయి. లేత గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే ఇవి విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే
గత కొన్నేళ్లుగా వెలవెలపోయిన పులికాట్ తీరం ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ కళకళలాడుతోంది. సంక్రాంతి సంబరాలకు ముందే ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ ను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. బోటింగ్, సంక్రాంతి ఆటలు, క్రీడా పోటీలతో పర్యాటకులు కొత్త లోకంలో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. ఈ నేలపట్టు పక్షుల కేంద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశ విదేశాల నుండి అనేక రకాల వలస పక్షులు ఈ నేలపట్టుకు వచ్చి సంతానోత్పత్తి చేసి తర్వాత తిరిగి వాటి ప్రాంతాలకు వెళ్లిపోతాయండి. సో ప్రతి సంవత్సరం మనకి అక్టోబర్ నెలలో మనకి వలస పక్షుల రాక ప్రారంభమవుతుంది. తిరిగి ఏప్రిల్ చివరి నాటికి అవన్నీ కూడా వాటి యొక్క సొంత గూటికి చేరుకుంటాయి. ప్రజెంట్ మనకి 5 రకాల వలస పక్షులు బ్రీడింగ్ కోసం ఇప్పుడు నేలపట్టుకు వచ్చాయండి. వాటిలో ముఖ్యమైనది, ప్రత్యేకమైనది గ్రే పెలికాన్. ఇది వన్ ఆఫ్ ది ఎండేంజర్డ్ స్పీషీస్ అండి, అంతరించిపోతున్న జీవి పక్షి. కేవలం పక్షులే కాదు, సూళ్లూరుపేటలో వెలిసిన శక్తి స్వరూపిణి చెంగాళమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లే ఇస్రో రాకెట్ల గర్జనలు ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని ఒక విలక్షణ పర్యాటక కేంద్రంగా మార్చాయి. బిజీ లైఫ్ లో కాస్తంత రిలాక్సేషన్ కావాలనుకుంటే సూళ్లూరుపేట పులికాట్ సరస్సు బెస్ట్ డెస్టినేషన్. సంక్రాంతి వేళ ఆ తల్లి దీవెనలు పొందుతూ ప్రకృతి ఒడిలో ఆ విదేశీ అతిథుల సందడిని చూసి తరించాల్సిందే.